ఆచి చికెన్ మసాలా. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్ జరుపుతున్న వరుస దాడులపై అరబ్ దేశాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రాంతీయ భద్రత దృష్ట్యా 6 గల్ఫ్ దేశాలు ఏకమై ఇరాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సమయంలో ఖతార్, సౌదీ అరేబియా, యుఏఏ, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ దేశాలు ఒక వేదికపైకి వచ్చాయి. ఇరాన్ దాడులకు సంబంధించి ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇరాన్ తన దాడులను తక్షణమే నిలిపివేయాలని ఈ 6 దేశాలు డిమాండ్ చేశాయి. ఇరాన్ చర్యలు మొత్తం గల్ఫ్ ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకవేళ దాడులు కొనసాగితే తమ దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి ఏ చర్యకైనా వెనుకాడబోమని స్పష్టం చేశాయి. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే ఇరాన్ తన దూకుడును తగ్గించుకోవాలని ఈ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ సంయుక్త ప్రకటనతో గల్ఫ్ దేశాల మధ్య ఐక్యత పెరగడమే కాకుండా ఇరాన్పై అంతర్జాతీయంగా ఒత్తిడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకుంటూ ఉన్నాయి. ఇరాన్పై ఇప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. అరబ్ దేశాలు చేస్తున్న ఈ ఒత్తిడిని ఇరాన్ ఏ విధంగా తీసుకుంటోంది? ఇప్పటికే అమెరికాతో చర్చలు జరిపేదే లేదు అని అంటుంది. మరోవైపు అరబ్ దేశాలపై అటాక్స్ చేస్తోంది. పరిణామాలు ఎటువైపు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి? భారత్ ఏ విధంగా సమీక్షిస్తోంది? అమెరికా ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో కనీసం 6 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతి దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అమెరికా మరిన్ని దాడులు కూడా చేస్తోంది. అయితే ఈ ఇరాన్ చేసిన ప్రతి దాడులకు సంబంధించి ఉపగ్రహ చిత్రాలు, వీడియోలు అన్ని కూడా ధృవీకరించాయి. వీటి ఆధారంగా సమాచారం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. బహ్రెయిన్, ఇరాక్, యుఏఈ, కువైట్ దేశాల్లోని స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. మరోవైపు కువైట్ లోని క్యాంప్ ఆరిఫ్జాన్ వద్ద 3 అమెరికా సైనికులు మృతి చెందారు. 5గురికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు మనామాలో ఉన్న అమెరికా నౌకాదళ 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై క్షిపణి, డ్రోన్ దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ కు సంబంధించిన బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై కూడా ఇరాన్ దాడి చేసినట్లుగా, దాంట్లో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం దెబ్బతిన్నట్లుగా ఇరాన్ చెబుతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇజ్రాయెల్ అధికారిక ప్రకటన అనేది చేయలేదు. మరోవైపు ఇటు ఇజ్రాయెల్, అమెరికా దాడి చేస్తున్న నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో ఉన్న దేశాలపైన దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా 6 దేశాలు ఇరాన్ కు వార్నింగ్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం ఏదైతే 6 దేశాలు కూడా మాపై దాడి ఆపకపోతే మాత్రం తక్షణమే ఆపాలి, ఆపకపోతే ప్రతి దాడి ఉంటుంది, మమ్మల్ని మేము రక్షించుకుంటామంటూ కూడా ఈ 6 దేశాలు కూడా ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇరాన్ దాడులు ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా కూడా ఈ 6 దేశాలు పరిగణిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ దాడులు ఆపాలంటూ కూడా ఇరాన్ కు హితవు పలుకుతూ ఉన్నాయి. కానీ ఇటు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడి వల్ల మేము చాలా నష్టపోయాము, మా దేశ అధినేతను కోల్పోయామంటూ కూడా వారు ప్రతిదాడులు చేసేందుకు సిద్ధమయ్యారు. అయ్యే దాడులు చేసే సిద్ధమైన నేపథ్యంలో ఇటు అమెరికాకు సంబంధించిన అబ్రహీం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ పై కూడా డ్రోన్లతో దాడులు చేసింది. మరొక కువైట్ లో ఉన్న ఇటు అమెరికా శివ, అంటే ఒకవేళ గల్ఫ్ దేశాలపై ఇలాగే దాడులకు పాల్పడితే ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రాంతీయ భద్రతకు ముప్పని మేము అనుకుంటున్నాము అని అన్నప్పుడు ఒకవేళ ఇక్కడ ఇంకా ఇదే దాడులు చేస్తే ఇరాన్, బహుశా ఈ 6 దేశాలు తిరిగి ఇరాన్ పై అటాక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ 6 దేశాలు ఎటువంటి అటాక్స్ చేయలేదు తమ దేశంపై. ఇరాన్ డ్రోన్స్ తోనో మిసైల్స్ తోనో దాడులు చేసినప్పటికీ డెఫినెట్ గా ఫర్దర్ గా ఇరాన్ కనుక దాడులు ఆపకపోతే ప్రతిగా వారి దేశాన్ని రక్షించుకునేందుకు, ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లింది కాబట్టి వారిని మనం రక్షించుకునేందుకు ఖతార్ గానీ, సౌదీ, యుఏఈ, జోర్డాన్ లాంటి, బహ్రెయిన్ లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కువైట్ దేశాలు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిన నేపథ్యంలో భద్రతకు, వారి దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. దాని ద్వారా ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇరాన్ చేసే దాడుల వల్ల ఆస్తి నష్టం కూడా భారీగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిగా దాడులు చేసేందుకు కూడా వారు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ముందుగా ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అసలు దాడులు
జరిగింది ఇజ్రాయెల్, అమెరికా అలాగే ఇటు ఇరాన్ మధ్య. కానీ మాపై ఎందుకు దాడులు చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ దాడులు ఆపకపోతే మాత్రం మా దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతిగా దాడులు చేయాల్సి వస్తుంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ఇటు రష్యా అధ్యక్ష ప్రెసిడెంట్ పుతిన్ కూడా యుఏఈ ప్రెసిడెంట్ కి ఫోన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ దాడిని కూడా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై చేసిన దాడిని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా ఖండిస్తున్నారు. అంటే ఒక దేశాధినేతను, దేశ ప్రధానిపై ఈ విధంగా దాడులు చేయడం జాతీయ అంటే ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం విరుద్ధం. దీనికి సంబంధించి అందరూ కూడా ఖండించాలనేది కూడా షహబాజ్ షరీఫ్ ప్రధాని నిన్న ఒక ట్వీట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ పై చేసిన దాడిని మరి ముఖ్యంగా ఖమేనీని వారి కార్యాలయంపై దాడి చేయడం, ఈ దాడిలో ఖమేనీ మరణించడం పట్ల కూడా అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే కొంతమంది అమెరికాకు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కానీ ఒక దేశాధినేతపై ఈ విధంగా దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు అని కూడా ప్రధాని చెప్తున్నారు. ఇటీవల కాలంలో వెనిజులా ప్రధాని అదేవిధంగా క్యాప్చర్ చేసి అతన్ని కిడ్నాప్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ మరో దేశాధినేతను ఈ విధంగా దాడి చేసి చంపడం అనేది కరెక్ట్ ప్రధానమంత్రి కానీ ఇతర కొంతమంది అనుకూల వర్గాలు ఇటు వీరు చేసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఈ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ కూడా దాడులు తీవ్రంగా ఇప్పటికే నిజానికి ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలు చెప్తున్నాయి పక్కనున్న దేశాలతో ఎలా మెలగాలో నేర్చుకోకపోతే ఇలా ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుందని ఇరాన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ పక్కనున్న దేశాలపైన మళ్ళీ దాడులకు పాల్పడుతుంటే ఇప్పటికే ఒంటరిగా ఉన్న ఇరాన్ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి? డెఫినెట్ గా ఇప్పుడు పక్క దేశాలతో మీరు చెప్పినట్లుగా సఖ్యతగా ఉండాలి అనేది ప్రధానంగా అందరూ హితవు పలుకుతున్నారు. కానీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి ఖమేనీ కూడా అదే వ్యవహరించారు. ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది. కానీ ఈ విధంగా చేయడం వల్ల అందరూ దూరం అవుతారు అనేది కూడా అందరూ చెప్తూ ఉన్నారు. కానీ ఈ దాడులు అనేవి అందరూ కూడా ఇరాన్ ప్రజెంట్ దేశ అధినేతను సుప్రీంను కోల్పోయిన బాధలు ఉన్నారు కాబట్టి ఈ విధంగా దాడులు చేస్తున్నారనేది అందరూ అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. కానీ ఈ దాడిని ఇంతటితోనే ఆపకపోతే మాత్రం నెల రోజుల పాటు దాడులు జరుగుతాయంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అంటే ఒకవైపు ప్రతిగా ఇటు ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా దాడి చేస్తుంది. దానికి తోడు అమెరికా కూడా దాడి చేస్తుంది. ఇటు బ్రిటన్ కూడా అమెరికాకు ఎయిర్ బేస్ ఏవైతున్న స్థావరాలను వినియోగించుకుని మీరు రక్షణ పొందేందుకు ఎయిర్ బేస్ లను వాడుకోవచ్చు అంటూ కూడా బ్రిటన్ ప్రధాని కూడా అమెరికాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇజ్రాయెల్ కు అమెరికాకి సహాయం చేస్తున్నారు తప్ప ఇరాన్ వైపు నుంచి మాట్లాడే వ్యక్తి ఎవరు కూడా ఏ దేశం కాదు ఎవరు కనిపించలేదు బహిరంగంగా. అంటే ఒక ముద్ర అనేది ఇరాన్ పైన వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక ఉగ్రవాద దేశంగా దాన్ని భావిస్తూ ఆ ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకే మేము ఈ దాడులు చేస్తున్నాం అనేది ఇజ్రాయెల్ ప్రధాని అలాగే రేపు అమెరికా అధ్యక్షుడు కూడా చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే అక్కడున్న అణు ఒప్పందాల సంబంధించి చర్చలు విఫలమైన నేపథ్యంలోనే ఈ వివాదం అనేది తలెత్తింది. దానిలో భాగంగా దాడులు చేశారు. ఇప్పుడు ఒకవేళ అణు ఒప్పందాలకు సంబంధించి చర్చలు విఫలం కాకపోతే పరిస్థితి వేరేగా ఉండేది. ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అమెరికా అధ్యక్షుడు పెట్టిన కండిషన్స్ దానికి ఒప్పుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది అనేది కొంతమందిని భయపెట్టి లొంగ తీసుకుంటున్న ట్రంప్ భయపడకుండా ఉండడం వల్ల లొంగకపోవడం వల్ల ఈ విధంగా దాడులు చేశారు. దేశ అధినేత ప్రాణాలు కోల్పోయే విధంగా కూడా దాడులు చేశారని కూడా ప్రధానంగా అందరూ చర్చించుకుంటున్నారు. ప్రజెంట్ చూసుకుంటే కనుక మొత్తం పశ్చిమ బహ్రెయిన్ కానీ కువైట్ కానీ ఇతర దేశాలు అయితే 6 దేశాలు మాత్రం ఇరాన్ దాడులను ఆపాలి, లేకపోతే మాత్రం దేశ భద్రత ముప్పుగా భావించి ప్రతిగా దాడులు చేయాల్సి వస్తుందనేది కూడా వారంతా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రజెంట్ చూసుకుంటే ప్రతి దాడులతో పశ్చిమ ఆసియాతో కూడా ఈ బాంబుల మొత్తంతో కానీ మిసైల్స్, డ్రోన్ దాడులతో దద్దరిల్లుతోంది. ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు భారత్ కూడా అప్రమత్తంగా ఉంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అక్కడున్న భారత రాయబారి కార్యాలయం ఏవైతున్నాయో అక్కడ నుంచి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కానీ విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి ఉన్న ఉన్నత శాఖ అధికారులందరూ కూడా సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. భారత్ కూడా నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అక్కడ చిక్కుకున్న భారత్ను ఏ విధంగా తీసుకోవాలి, దాని ఎఫెక్ట్ అనేది భారత్ ఎంతవరకు పడుతుంది, మనం ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అంశంపై కూడా ప్రధానంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక 3వ రోజు ఇది ప్రతి దాడులతో మాత్రం మధ్యప్రాచ్యంలో పశ్చిమాసియాలో మాత్రం తీవ్ర ఆందోళన కొనసాగుతోంది. రోహిత్. రైట్ శివ, ఇరాన్ తన దాడులను తక్షణమే నిలిపివేయాలని 6 అరబ్ దేశాలు డిమాండ్ చేశాయి. ఇరాన్ చర్యలు మొత్తం గల్ఫ్ ప్రాంతీయ భద్రతకే తీవ్ర ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ దాడులు ఆపకపోతే తమ దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి
తమను తాము రక్షించుకోవడానికి ఏ చర్యకైనా వెనకాడబోమని చెప్తున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలంటే ఇరాన్ తన దూకును తగ్గించుకోవాలని ఈ దేశాలు చెప్తున్నాయి. ఈ సంయుక్త ప్రకటనతో గల్ఫ్ దేశాల మధ్య ఐక్యత పెరగడమే కాకుండా ఇరాన్పై అంతర్జాతీయంగా మరింత ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరి చూద్దాం ఇరాన్ ఏం